హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ డే 3 మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చేసరికి 9 రన్స్తో ఓవర్నైట్ స్కోర్ ప్రారంభించిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు నిప్పులు చెరగడంతో తొలి సెషన్లోనే 4 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్లో కూడా అదే తడబాటును కొనసాగించిన భారత్ 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో ఆల్అౌట్ దిశగా కొనసాగుతున్న టీమిండియాను వాషింగ్టన్ సుందర్ అండ్ కుల్దీప్ యాదవ్ వీరోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. రెండో సెషన్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఆఖరి సెషన్లో హాఫ్ సెంచరీ ముంగిట సుందర్ అవుట్ అవడంతో భారత్ పతనం మొదలైంది. సిరాజ్ సాయంతో బుమ్రా జట్టు స్కోర్ను 200 పరుగుల మార్కును దాటించాడు. అయితే సౌత్ ఆఫ్రికా టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా బ్యాటింగ్కు దిగింది. 4వ రోజు ఆటలో తొలి సెషన్లో మొత్తం బ్యాటింగ్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో ఆ జట్టు ఉంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 314 పరుగులు ఆధిక్యంలో ఉంది. 4వ రోజు ఆటలో మరొక 100 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని తప్పించుకోవాలంటే 4వ రోజు మిగిలిన ఆటతో పాటు 5వ రోజు కూడా మొత్తం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, స్కోర్ కార్డ్ చూసుకుంటే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే జైస్వాల్ 58 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ 48 రన్స్ స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరు టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 22 రన్స్, సాయి సుదర్శన్ 15 రన్స్, ధ్రువ్ జురేల్ 0 రన్స్, రిషబ్ పంత్ 7 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి 10 రన్స్, రవీంద్ర జడేజా 6 రన్స్ తీవ్రంగా నిరాశపరిచారు. వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్తో కలిసి 8వ వికెట్కు 72 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. ఇక భారత్ ఇన్నింగ్స్ లో నమోదైన అత్యధిక భాగస్వామ్యం ఇదే. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 6 వికెట్లు పడగొట్టాడు. ఇమాన్ హర్మార్ 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే వాళ్ళతో పాటు కేశవ్ మహారాజ్ 1 వికెట్ అయితే పడగొట్టాడు. ఇక టీమిండియాను ఫాలోన్ ఆడించకుండా 288 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 8 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 26 పరుగులు స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ 13 పరుగులు, అలాగే మార్క్రామ్ 12 పరుగులు ఆచితూచి మరో వికెట్ పడకుండా 3వ రోజు ఆటను ముగించారు. సో ఫ్రెండ్స్, టీమిండియా డే 3లో ఆడిన బ్యాటింగ్ పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ.